క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మరొక్క మారు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించేటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 126వ సంకీర్తన 3వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, ఈ రోజున మనం చదివినటువంటి ఈ మాట ఒక సాధారణమైన మాటను ప్రకటించడానికి కాదు, మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుని ఆయనను మహిమపరచడానికి మనం ఇక్కడ ఉన్నామనే సత్యాన్ని మనం గమనించాలి. ఎవరైనా మన జీవితాన్ని బయట నుండి చూస్తే ఇంతవరకు ఎలా వచ్చారు అని అడగవచ్చు. కానీ మనకు తెలుసు, ఇది మన బలముతో కాదు, మన తెలివితో కాదు, మన పరిచయాలతో కాదు, కేవలము యెహోవా చేసినటువంటి గొప్ప కార్యాల వల్లనే ఈ స్థితిలో ఉన్నాము, మనం ఇక్కడ ఉన్నాము. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాగూ చెప్పాలి. ఏమనో తెలుసా? యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు కదా, మనము గొప్ప కార్యాలు చేశాము అని చెప్పలేదు. వింటున్నారా? యెహోవా మన కొరకు ఏం చేశారంట? గొప్ప కార్యములు చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప మర్మం ఉంది. మన విజయానికి వెనక ఎవరి చెయ్యి ఉందో తెలుసా? దేవుని చెయ్యి ఉంది. గుర్తుందా? నీవు పడిపోయినప్పుడు నిన్నెవరు లేపారు? ఆయనే కదా. నీవు ఏడ్చినప్పుడు ఎవరు ఓదార్చారు? ఆయనే కదా ఆదరించాడు. నీవు దారి తెలియక నిలిచినప్పుడు ఆయనే కదా దారి చూపించాడు. అందరూ విడిచిపెట్టిపోయినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కదా. మనుషులు ఇది సాధ్యం కాదు అన్న చోట దేవుడు నేను చెయ్యగలను అన్నాడు. అందుకే ఈరోజు మన సాక్ష్యం నేను కాదు, నా దేవుడే అని చెప్పగలగాలి. చిన్నదిగా కనిపించిన కార్యం వెనక గొప్ప దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే కార్యం చిన్నదిగా కనిపిస్తూ ఉంది. ఒక తలుపు తెరుచుకోవడం, ఒక ప్రమాదం తప్పిపోవడం, ఒక ప్రార్థనకు సమాధానం రావడం, ఒక మనిషి ద్వారా సహాయం రావడం. కానీ మనం గమనించిన విషయం ఏమిటంటే, ఆ చిన్న అద్భుతం వెనుక గొప్ప దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనకి యాదృచ్ఛికం అనిపించేది దేవుని దృష్టిలో దైవిక ఏర్పాటు. వింటున్నారా? నీవు అదృష్టం అనుకున్నది దేవుని కృప కావచ్చు. నీవు ఎలాగూ తప్పించుకున్నాను అని అనుకున్నది, అది ఎవరు తప్పించారో తెలుసా? దేవుని చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు గనుక మనం ఏం చేయకూడదు అని అంటే గనక, ఆయన చేసినటువంటి కార్యాలను మనము మరిచిపోకూడదు. మనుషులకు ఒక బలహీనత ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు దేవుని కోసం ఏడుస్తారు. కష్టం తొలగిపోయిన తర్వాత దేవుని మరిచిపోతారు. కానీ బైబిల్ మనకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నిన్నటి సాక్ష్యం రేపటి విశ్వాసానికి బలం. నీ జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకో. ఆ రోజు ఆయనను విడిచిపెట్టకపోతే ఈరోజు కూడా విడిచిపెట్టడు. ఆ రోజు ఆయన తలుపు తెరిచితే రేపు కూడా ఆయన తలుపు తెరవగలడు. ఆ రోజు ఆయనను కాపాడితే ఈరోజు కూడా నిన్ను కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ఇది వ్యక్తిగతమైన దేవుని కార్యము. వింటున్నారా? వచనం ఇలా అంటుంది కదా, యెహోవా మన కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. అంటే దేవుని కార్యం కేవలం ఇతరుల జీవితాల్లో మాత్రమే కాదు, నీ కొరకు కూడా. ఇతరుల సాక్ష్యాలు విని సంతోషించడమే కాదు, ఒకరోజు నీవే నిలవబడి చెప్పాలి. ఏమన్నా తెలుసా? దేవుడు నా కొరకు చేశాడు. నా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నీ కుటుంబం కొరకు చేశాడు, నీ పిల్లల కొరకు చేశాడు, నీ పరిచర్య కొరకు చేశాడు, నీ భవిష్యత్తు కొరకు చేశాడు. నీ జీవితంలో ఇంకా
జరగాల్సిన గొప్ప కార్యాలు కూడా ఆయన చేతిలో ఉంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గొప్ప కార్యం చేసిన దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలడు. వింటున్నారా? గొప్ప కార్యం చేసిన దేవుడు ఇంకా నీ జీవితంలో, కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుడు గతంలో చేసిన కార్యాలు కేవలం జ్ఞాపకాలు కావు, అవి భవిష్యత్తుకు హామీ ఇచ్చే సాక్ష్యాలు. ఉదాహరణకి దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. అందుకే గొలియాతు వచ్చినప్పుడు మరి ఏమంటున్నాడో తెలుసా? నా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. గతంలో చేసినటువంటి కార్యం అతని విశ్వాసాన్ని పెంచింది. కాబట్టి నీవు కూడా చెప్పాలి, నా దేవుడు గతంలో చేశాడు, ఇప్పుడు కూడా చేయగలడు, రేపు కూడా చేయగలడు. నేను నమ్ముకున్నటువంటి నా దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పేసి మనం చెప్పగలం. అలాగైతే కనుక ఈరోజు నేను జ్ఞాపం చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజున దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా మనం చెప్పాల్సినటువంటి మాట, యెహోవా నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నువ్వు చెప్పాలి, నీ జీవితాన్ని వెనక్కి చూసుకో. దేవుడు నిన్ను ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడు, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడు, ఎన్ని కన్నీళ్లలో ఆదరించాడు, ఎన్ని తలుపులు దేవుడు తెరిచాడు, ఎన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడు, ఎన్ని సందర్భాల్లో ఇది ఇక సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మార్గం చేశాడు. అయితే ఈరోజు నిశ్శబ్దంగా ఉండకూడదు. ఈ రోజున మీ సాక్ష్యాన్ని మీ హృదయంలో మాత్రమే పెట్టుకోకూడదు, నోరు తెరిచి చెప్పగలగాల. ఏమన్నా తెలుసా? భక్తుడైన దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పేసి. కనుక ఈ రోజున ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, నీవు మా జీవితంలో మా కొరకు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి, ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలయ్యా. మేము మరిచిపోయిన అనేక ఆశీర్వాదాలను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ కృపను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలంటూ కన్నీళ్ళలో ఉన్నటువంటి వారిని ఆదరించు, నిరాశలో ఉన్నటువంటి నిరీక్షణేవో మూసివేయబడిన తలుపుల ముందు నిలిచినటువంటి వారికి నీ మార్గాన్ని చూపించు. ఇక సాధ్యం కాదు అనుకుంటున్నటువంటి వారికి నీవు ఇంకా గొప్ప కార్యములు చేయగలవని ఆ విశ్వాస నీవు ప్రభువా మా జీవితంలో నీ గొప్ప కార్యాలకు సాక్ష్యాలుగా ఉండాలి. ప్రభు, మా కుటుంబాలు నీ కృపకు సాక్ష్యాలుగా ఉండాలి. మా పరిచర్య నీ నామానికి మహిమకరంగా ఉండాలి. చివరికి మా నోట నుండి ఎల్లప్పుడూ ఈ సాక్ష్యం వినిపించాలి, యెహోవా నా కొరకు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి. ఆ రీతిగా కనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే, ఇంతవరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు, ఇక ముందును నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు రాబోతున్న దినాల్లో మరెన్నో గొప్ప కార్యాలు చేసి మన హృదయాన్ని మేలులతో ఆయన తృప్తిపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.